ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే నేడు కేంద్ర ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టారని సిపిఐ నేత తాటిపక్క మధు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే దేశంలో వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉపాధి లేక పట్టణాలకు వలసలు వెళ్తున్నారని, కనీసం ఉపాధి హామీ చట్టానికి నిధులు సరిగ్గా కేటాయించలేదన్నారు. ఈ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర జరుగుతుందని మధు తెలిపారు. పవన్ కళ్యాణ్ వల్ల కాకినాడకు కెమికల్ హబ్గా ప్రకటిస్తారని కలలు కన్నాం, అంతా శూన్యంగా కనబడుతుందని అన్నారు. ఈ బడ్జెట్ చూసి చంద్రబాబు, పవన్ సిగ్గుపడాలని అన్నారు. ఆదాయం పన్ను రాయితీ ఇచ్చినా పెరిగే ధరలతో మధ్యతరగతి జేబులు ఖాళీ అవుతాయని, రాజధాని నిధులు కానీ ప్రత్యేక హోదా ఊసే లేదన్నారు. వస్తుసేవల పన్ను, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించలేదు. దీంతో సామాన్యుడికి పెనుభారంగా మారుతుందని, మరొకసారి ఈ బడ్జెట్లో కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు ఫుల్ మీల్స్ పెట్టారని దుయ్యబట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది పూర్తిగా ఢిల్లీ, బీహార్ ఎన్నికల బడ్జెట్. ఈ బడ్జెట్ను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సిగ్గుపడారు. ఎందుకంటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారంటే దానికి ఇద్దరు కారణం. ఒకరు చంద్రబాబు నాయుడు, ఒకరు నితీష్ కుమార్. నితీష్ కుమార్కి మేలు జరిగింది. ఎందుకంటే విమానాశ్రయానికి మెరుగులు కానీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ, ఇంకా అనేక విషయాలు వాళ్ళు ఇచ్చారు. బీహార్ చాలా ప్రకటించారు. కానీ ఈ రాష్ట్రానికి ఏం ప్రకటించారు? వేతన జీవులకి, మధ్యతరగతి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించి ఏదో మేలు చేశారని చెప్తున్నారు పెంచి. కానీ వస్తు వినియోగంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఏం తగ్గించారు? ఆ ట్యాక్స్ అలాగే ఉంచారు కదా. దీనివల్ల వాళ్ళ జేబులన్నీ ఖాళీ అయిపోతాయి. పేరుకు మాత్రం ఎన్నికల వరకు మాత్రమే హ్యాపీ, తర్వాత మళ్ళీ ఖాళీ అయిపోతాయి. రెండోది, ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయవలసింది పోయి దాన్ని ఎత్తివేయడానికి నిధులే కేటాయించలేదు. ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని, ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని మేము కోరుతున్నాం.